నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం అందరూ ఇష్టంగా తినే చికెన్ పచ్చడిని తయారు చేసుకోబోతున్నాం. ఎవరికి ఇష్టం ఉండదండి, వేడి వేడి అన్నంలో చక్కగా చికెన్ పచ్చడి వేసుకుంటే ఇంటిల్లి పాది ఒక రోజు 2 రోజుల్లోనే చేసుకున్న పచ్చడి తుడిచిపెట్టేస్తారు అంతే, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. 750 గ్రాముల చికెన్ తీసుకున్నాను నేను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈక్వల్గా కట్ చేసుకున్నాను. బోన్స్తో కూడా తీసుకోవచ్చు, బోన్లెస్ కూడా తీసుకోవచ్చు, ఎట్లయినా అది మన ఇష్టం. ఇట్లా తీసుకొని క్లీన్ చేసుకొని చక్కగా ఈక్వల్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు, కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే అది ఉడికేసరికి కొంచెం ఫ్రై చేసేసరికి మనకి చిన్న సైజు అయిపోతుంది కాబట్టి కొంచెం మీడియం సైజు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దానిలో మనం కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం స్టవ్ పైన పెట్టుకుంటే చికెన్లో వచ్చే నీళ్ళతోటే చక్కగా ఇది ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం చూసాం కదా, నీరంతా ఎగిరిపోయి చక్కగా నీరు లేకుండా మళ్ళీ ముక్కకు ముక్క అడుగంటకుండా ఎగిరిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇక్కడ ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం 2 యాలకులు, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, ఇవన్నిటిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. వేడెక్కితే సరిపోతుంది, మరీ మిగల వేగినా కానీ బాగోదు. కొంచెం వేడి చేసుకొని వాటిని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా పొడి చేసుకున్న తర్వాత మనం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి చికెన్ని చూపిస్తున్నాను. నీరేమీ లేదు, అడుగున పూర్తిగా ఎగిరిపోయింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని బాండీలో మనం 100 గ్రాముల వరకు నూనె పోసుకోవాలి. 100 గ్రాములు లేదంటే 150 గ్రాములు, కొంచెం అటు ఇటుగా తక్కువగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నూనె ఎక్కువైంది అనుకుంటే అది నూనె తర్వాత వాడటానికి పనికిరాదు, మనం చూసి వేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత చికెన్ అంతా ఒక్కసారిగా వేసేసుకొని, ముక్క బాగా డీప్ ఫ్రై అవ్వకూడదండి. డీప్ ఫ్రై అయితే అది మెత్తబడదు తర్వాత. కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది అనగానే మనం దాన్ని పక్కకు తీసేసుకోవాలి. చూడండి, ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కలరు మనం చూసుకోవాలి ఈక్వల్గా, చికెన్ అంతా ఒకటే కలర్ రావాలి. బ్రౌన్ కలరు స్టార్ట్ అయింది అని అంటే అది వేగినట్లే. ఇంకా అంతకుమించి ఎక్కువగా వేగినా కానీ అది గట్టిపడిపోతుంది. అలాగే మనం పల్లి ఆయిల్ తీసుకోవాలి. మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ అలా వాడితే కనుక ముక్క కొంచెం గట్టిగా అయినా కానీ మళ్ళీ మెత్తబడే అవకాశం ఉండదన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్లో చూసారు కదా, పూర్తిగా వేగిపోయినాయి, బ్రౌన్ కలర్ వచ్చింది. దానిలోనే మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. 1 స్పూను నీళ్లు వేసి మనం దాన్ని గ్రైండ్ చేయకూడదు. క్లీన్ చేసుకున్న అల్లం వెల్లుల్లి మాత్రమే వేసుకొని ఒక్క క్షణం అలాగా వేగనివ్వాలి. తర్వాత మనం దినుసులన్నీ మనం మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా మనం ఇప్పుడు యాడ్ చేసేసేయాలి. నేనైతే ఇది కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదనే ఈ మసాలా అంతా వేసేస్తున్నాను. ఇప్పుడు 1 గరిటె కారం వేసేస్తున్నాను. మసాలా పొడి కూడా వేసేసాను, చూసారు కదా. ఇప్పుడు దీనిలో కూడా సరిపడా 1 గరిటె సాల్ట్ కూడా వేసేస్తే సరిపోతుందన్నమాట. మనం తీసుకునే క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసుకోవచ్చు తర్వాత. ఇప్పుడు మనం వేసింది కరెక్ట్గా సరిపోయిందనమాట. ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చాలా బాగా ఈక్వల్గా కలిసిపోయేలా మనం కలుపుకున్న తర్వాత 2 నిమ్మకాయలు ఫ్రెష్వి తీసుకొని, బాగా రసం ఉన్న కాయలు తీసుకొని వీటిని కూడా ఈ రసాన్ని బాగా పూర్తిగా చల్లారిపోవాలి. చికెన్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం నిమ్మకాయ రసాన్ని మనం వాటిల్లో యాడ్ చేయాలన్నమాట. అంతేనండి, చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని నైట్ అంతా పక్కన పెట్టేసి మార్నింగ్ మనం తినడానికి రెడీ అవుతుందన్నమాట. దీనిలో మనకి అన్ని
కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. చూడండి, వేరే బౌల్లోకి మనం షిఫ్ట్ చేసుకుంటే చక్కగా సరిపోయింది. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి చికెన్ పచ్చడి. మొదటిసారి చేసేవాళ్ళైనా సరే ఈజీగా చేసేయచ్చు. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.